ఓం నమ శివాయ. అందరికీ నమస్తేనండి. రేపు శ్రావణ బుధవారం సాయంత్రం 6 గంటల్లోపు మందారపు చెట్టు కనిపిస్తే ఇలా చెయ్యండి, చాలు. ధనం వరదలాగా వచ్చి పడుతుంది. మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే మందారపు చెట్టు అనేది దేవత వృక్షం. మందారపు చెట్టు కనపడితే ఈ పరిహారం చేయటం వలన అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందగలరు. మందారపు చెట్టు చాలా శక్తివంతమైనది. మన కోరికలు తీర్చే శక్తి మందారపు చెట్టుకు ఉంటుంది. మనం కష్టాలను తొలగించే శక్తి మందారపు చెట్టుకు ఉంది. శ్రావణ బుధవారం రోజున గణపతిని ఆరాధించాలి. ఈ శ్రావణ మాసంలో వచ్చే బుధవారాలంటే వినాయకుడికి ఎంతో ఇష్టం. శ్రావణ బుధవారం రోజున ఈ పరిహారం చేయడం వల్ల మీకు ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. మందార పువ్వులతో విఘ్నేశ్వరుని పూజిస్తే వెనలేని సంపద వస్తాయి. ఎవరైతే ధన సంపద లేదని, ధనం రావడం లేదని, లక్ష్మి అనుగ్రహం కలగటం లేదని బాధపడుతూ ఉన్నారో వారు శ్రావణ బుధవారం రోజున ఖచ్చితంగా మందారపు చెట్టు కనిపిస్తే ఈ విధంగా చేశారంటే మీ జీవితంలో ఎప్పుడు కూడా ధనానికి లోటే రాదు. ఎవరి ఇంటి దగ్గర అయితే మందారపు చెట్టు ఉంటుందో వారి ఇంట్లోకి అంత త్వరగా నెగిటివ్ ఎనర్జీ కూడా అనేది రాదు. పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో మందారపు చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో దేవతలు ఉంటారు. కాబట్టి బుధవారం రోజున మందారపు చెట్టు కనిపిస్తే మాత్రం ఇలా చెయ్యండి. వెంటనే మీ జీవితం మారిపోతుంది. అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మరి ఇంతకీ శ్రావణ బుధవారం రోజున మందారం చెట్టు కనిపిస్తే ఏం చెయ్యాలి? ఆ విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ బుధవారం అనేది వినాయకుడికి చాలా ఇష్టమైన రోజు. వినాయకుడికి మందారం చెట్టు అంటే కూడా చాలా ఇష్టం. మందారపు ఆకులతో, పువ్వులతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అప్పులు తీరిపోతాయి. ఎందుకంటే మందారపు చెట్టుకు అంతటి శక్తి ఉంటుంది. మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లల్లో మందారపు చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టుకు అన్ని కాలంలో కూడా పూలు పూస్తూనే ఉంటాయి. మందారం మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా కూడా ఉంటుంది. ఈ మొక్క ఎన్ని పువ్వులు పూస్తుందో అంత సంపద అనేది మన ఇంట్లోకి వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. దేవత పూజకు కూడా మనం మందార పువ్వులను ఎక్కువగా ఉపయోగిస్తాము కూడా. దేవత వృక్షాలలో మందారపు చెట్టుకు ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది. మన శాస్త్రాల్లో చెప్పిన 5 దేవత వృక్షాలలో మందారపు చెట్టు కూడా ఒకటి. అంతేకాదు, ఎర్ర మందార పువ్వులను తలలో పెట్టుకోవడం వలన స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉంటారు అని ఒక నమ్మకం కూడా ఉంది. ఎవరైతే సమస్యలతో, అప్పులతో, ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈ శ్రావణ బుధవారం రోజున మందారపు చెట్టు కనిపిస్తే వెంటనే ఈ మందారపు చెట్టు దగ్గరికి వెళ్ళి 2 ఆకులను తెచ్చుకోండి. సాయంత్రం 6 తర్వాత మందారపు చెట్టును తాకకుండా 6 లోపు ఈ పరిహారం చేయండి. మందారము చెట్టు కనిపిస్తే 2 మందారపు ఆకులు కోసి ఇంటికి తెచ్చుకోండి. ఆ తర్వాత మందారపు ఆకులను నీటితో శుభ్రం చేయండి. ఆ తర్వాత ఒక చిన్న గిన్నెలో 1 స్పూన్ పసుపును వేసి ఆ పసుపులో కొన్ని నీళ్లు కలిపి పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్లో కుడి చేతితో ఉంగరపు వేలుని ముంచి 2 మందారపు ఆకుల మీద 2 స్వస్తిక్ గుర్తులను వేయండి. తర్వాత ఈ 2 ఆకులను తీసుకొని మీ 2 చేతులలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి. అలా తిరిగేటప్పుడు మాకు ధనం కావాలి, మాకు సమస్యలు పోవాలి, ఇబ్బంది పడుతున్న ఏమైనా సరే పోవాలి అని చెప్పుకోండి. ఆనందంగా జీవించాలి అని మనసులో కోరికను చెప్పుకోండి. వంటగది, బెడ్రూమ్, హాలు ఇలా ఇల్లంతా తిరిగేసి చేసిన తర్వాత ఈ 2 ఆకులను తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి 2 వైపులా పెట్టండి. 24 గంటల పాటు అలాగే ఉంచండి. అంటే ఒకరోజు మొత్తం ఆకులు అలా ఉండేలాగా పెట్టండి. 24 గంటల తర్వాత ఆకులను తీసి ఎక్కడైనా సరే పారే నీటిలో పడవేయండి. మందారపు ఆకులు తొందరగా ఎండకపోయినా సరే ఆ ఆకులు మాత్రం తీసి పడవేయండి. 2 మందారపు ఆకులతో ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ధన సమస్య అనేది తొలగిపోతుంది. మీ ఇంట్లో ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా తొలగిపోతాయి.
ధనం వరదలాగా వస్తుంది. కనుక మీరు కూడా ఈ శ్రావణ బుధవారం రోజున ఖచ్చితంగా మందారపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాన్ని పొందండి. విన్నారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.